హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైట్స్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాము. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే ఇస్తాను ఆ లింక్. ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో చూడండి. ముందుగా ఈ వీడియోలో ఏంటంటే ఆ జాబ్స్కి మనము ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ చూపించబోతున్నాను. మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అయినా, ఎటువంటి బీటెక్ చేసినా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అన్ని కూడా పర్మనెంట్ జాబ్స్, చాలా మంచి సాలరీ ఉంది, మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి వీడియోలో మీకు కంప్లీట్గా ఆ యొక్క ప్రాసెస్ అనేది చెప్తాను, ఎలా అప్లై చేయాలో. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి చివరి వరకు చూడండి. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కంప్లీట్గా అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో పనిచేస్తున్నటువంటి రైట్స్ లిమిటెడ్ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సంబంధించి మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇక జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఈ విధంగా మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ పైన క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ అనేవి ఫస్ట్ తెలుసుకోండి. సో తెలుసుకున్న తర్వాత మనం ఇక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా ఇక్కడ మీకు బ్లూ కలర్లో లింక్ ఉంది, దానిపైన క్లిక్ చేసి మీరు ఆ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనము వేకెన్సీ నెంబర్ పైన క్లిక్ చేయండి ఇక్కడ. సో దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక మెనూ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే అసిస్టెంట్ హెచ్ఆర్ అని చెప్పేస్తుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫార్మ్ అనేది క్లిక్ చేసి మళ్ళీ RG/07/26 అని చెప్పేసి ఉంటుంది, అది సెలెక్ట్ చేసేసేయండి. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటుందో నేమ్ యాజ్ ఇట్ ఈస్గా చూసేసి ఇచ్చేసేయండి. తర్వాత ఫాదర్ నేమ్ కూడా అలాగే ఇచ్చేసేయండి. తర్వాత మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత మ్యారిటల్ స్టేటస్, సో మీరు మ్యారీడా, సింగిలా, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత అప్లయింగ్ అగేన్స్ట్ కేటగిరీ, సో మీరు ఏ కేటగిరీలో అప్లై చేయాలనుకుంటున్నారు. సో జనరల్లో అప్లై చేయాలనుకుంటే జనరల్ పెట్టండి, ఓబీసీ అనుకుంటే మీ యొక్క క్యాస్ట్ ఓబీసీ అయితే ఓబీసీ, ఆ విధంగా మీరు యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చేసి తర్వాత మొబైల్ నెంబర్, మళ్ళీ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయాలి. సో ఏదైతే మీరు ఈమెయిల్ ఐడి ఇస్తున్నారో దానికి పాస్వర్డ్ అండ్ లాగిన్ ఐడి అనేది వెళ్తుంది. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్నది ఇవ్వండి, వేరే వాళ్ళది అయితే ఇవ్వద్దు. సో తర్వాత ఇక్కడ మీరు ఇవన్నీ కూడా వదిలేసేయండి, ఇవన్నీ కూడా మీరు నో అని చెప్పేసి అయితే పెట్టేసేయండి, ఇలాగే ఉంచేసేయండి. ఒకవేళ మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఇది ఎస్ పెట్టండి, ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఇది ఎస్ పెట్టండి. ఇంతకుముందు రైట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి అప్లై చేస్తే ఇది ఎస్ పెట్టండి, లేకుంటే అలాగే నో అని చెప్పేసి ఉంచేసేయండి. మిగతావన్నీ కూడా సో అలాగే ఉంచేసేసిన తర్వాత ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేసేసి మీరు యొక్క నోటిఫికేషన్ ఏ విధంగా తెలుసుకున్నారు, సో నా ద్వారానే కాబట్టి ఇక్కడ సోషల్ మీడియా అని చెప్పేసి పెట్టేసేసేయండి. తర్వాత డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఎస్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఇక్కడ నో ఎస్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ పైన క్లిక్ చేయగానే మీకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుందన్నమాట ఇక్కడ. అండ్ మీరు డిస్ప్లే అయిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్స్ అనేవి సెండ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఆ వచ్చినటువంటి పాస్వర్డ్ అండ్ లాగిన్ ఐడి తోటి మనం ఇక్కడ ఏదైతే అప్లికెంట్ లాగిన్ అని చెప్పేసి బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. అప్లికెంట్ లాగిన్ అవ్వడానికి సంబంధించి మీకు ఈ విధంగా లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది, లేదంటే డేట్ ఆఫ్ బర్త్. పాస్వర్డ్ ఒకవేళ తెలియకపోతే మీకు అక్కడ ఎంటర్ చేయకపోతే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసిన ప్రాబ్లం లేదు. సో లాగిన్ ఐడి అనేది మీకు SMS వస్తుంది, అది ఎంటర్ చేసేసి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. మీకు వచ్చినటువంటి లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. ఇక్కడ మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఫిల్ ఆర్ మాడిఫై అప్లికేషన్ ఫామ్, అలాగే అప్లికేషన్ ప్రివ్యూ, అప్లోడ్ డాక్యుమెంట్, మేక్ ఫీ పేమెంట్, ఇన్వాయిస్ డీటెయిల్,
ప్రింట్ రిజిస్ట్రేషన్ కార్డ్ అంటే మీ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి ఈ విధంగా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఫిల్ ఆర్ మాడిఫై అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. సో మీరు ఇంతకుముందు ఏదైతే రిజిస్ట్రేషన్ పేజ్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మరి అక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ తర్వాత మొబైల్ నెంబర్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ ఏమేమి ఎంటర్ చేయాలంటే డీటెయిల్స్, మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి, పర్మనెంట్ అడ్రస్ అండ్ మీరు పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ పైన క్లిక్ చేసి మీరు ఏ స్టేట్, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే ఈ విధంగా తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కరస్పాండెన్స్ అడ్రస్ ఉంది కదా, ఈ బాక్స్లో మీ అడ్రస్ ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ సెలెక్ట్ చేసేసి అండ్ స్టేట్ కూడా సెలెక్ట్ చేయాలి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, మళ్ళీ ఇక్కడ టెలిఫోన్ నెంబర్ మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా ఇవ్వచ్చు. తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ అని క్లిక్ చేసేసి ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేయండి. ఆధార్ కార్డ్ ఇచ్చేసి ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ రైట్ సైడ్లో. సో ఈ బాక్స్లో మీరు ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత రిలీజియన్ సెలెక్ట్ చేసుకొని సో మీ రిలీజియన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను హిందూ కాబట్టి హిందూ పెడుతున్నాను. తర్వాత లాంగ్వేజెస్ నోన్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఇందులో మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో ఆ విధంగా మీకు 3 లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజెస్ కామాతో ఎంటర్ చేసేసేయండి. తర్వాత ఏరియాస్ ఆఫ్ స్పెషలైజేషన్. సో ఇక్కడ ఏరియాస్ ఆఫ్ స్పెషలైజేషన్ దగ్గర మీకు మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి అక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్సెస్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్ పెట్టండి, తర్వాత మీ యొక్క నియరెస్ట్ ఏదంటే అది పెట్టేసేయండి. ఫస్ట్ ఈ విధంగా మీరు ఇక్కడ హైదరాబాద్ పెట్టిన తర్వాత మీరు బెంగళూరు కానీ చెన్నై కానీ ఏదైనా ఒకటి పెట్టుకోండి. సో తర్వాత ఇక్కడ మీకు మీడియం ఆఫ్ రిటర్న్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసేసి ఇంగ్లీష్ అని చెప్పేసి పెట్టండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకి ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇలా మనకి పేజ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత డిగ్రీ నేమ్ మీరు ఒకవేళ బీఎస్సీ, బీఈ అయితే ఇక్కడ మీరు సింపుల్గా అక్కడ ఏ విధంగా ఉంది, బీఎస్సీ అయితే బీఎస్ అని చెప్పేసి ఎంటర్ చేయాలి. తర్వాత డిసిప్లిన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ విభాగంలో మీకు క్వాలిఫికేషన్ ఉందో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. బీఎస్సీ, ఎంపీసీ అయితే ఆ విధంగా, మీరు సైన్స్ అయితే సైన్స్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఫుల్ టైంలో చదువుతారు కాబట్టి ఫుల్ టైం పెట్టండి. మీరు ఒకవేళ డిస్టెన్స్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇచ్చేసి తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూషన్ నేమ్, ఏ కాలేజ్ చదివారు, దానికి సంబంధించి బోర్డు ఏంటి, ఎన్ని మార్క్స్ వచ్చాయి అవన్నీ కూడా ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఇంకా మీరు ఇక్కడ ఇంకా వేరే క్వాలిఫికేషన్ మనం యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. అయితే మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ చేసేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ సేవ్ అండ్ మనకి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత చాలామందికి ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అవుతారు. ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడుగుతుందని చెప్పేసి ఇక్కడ మీరు ఎలాంటి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. అంటే మీరు ఇక్కడ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. లేకపోతే సింపుల్గా మీరు ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే అది మనకి ముందుకైతే వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా సో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. చాలామంది ఇక్కడే నాకు కామెంట్స్లో అడిగారు ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతుందని చెప్పేసి. ఏం అవసరం లేదు, టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. ఎక్స్పీరియన్స్ అక్కడ మీరు బాక్స్ ఫిల్ చేయకుండా డైరెక్ట్గా సేవ్ పైన మనకి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ముందుకు వెళ్తుంది. తర్వాత ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఏంటంటే ఫోటోగ్రాఫ్, మీ ఫోటోగ్రాఫ్ వచ్చేసి జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి, 100 KB లోపు అయితే ఉండాలి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే సిగ్నేచర్, సో సిగ్నేచర్ డాక్యుమెంట్ కూడా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి, 50 KB లోపు అయితే ఉండాలి. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి 2 డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి చెక్ బాక్స్ అనేది ఇచ్చేసేసిన తర్వాత డైరెక్ట్గా అప్లికేషన్ ప్రివ్యూ పైన క్లిక్ చేసి ఫస్ట్ చెక్ చేసుకోండి. దాని తర్వాత సబ్మిట్ అనేది చేసేసేయండి. దాని తర్వాత మీరు ఇక్కడ హోమ్ పేజ్లోకి వచ్చేసి అక్కడ ఫీ పేమెంట్కి సంబంధించి అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏదైతే ఇన్వాయిస్ డీటెయిల్స్ అంటే మీకు ఏదైతే ఫీ పేమెంట్ చేయాలో అక్కడ ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మేక్ ఫీ పేమెంట్ పైన క్లిక్ చేసి ఫీ పేమెంట్ చేసేసేయచ్చు. దానికి సంబంధించి ఇక్కడ మీరు మేక్ ఫీ పేమెంట్ పైన క్లిక్ చేస్తే సో ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఆ ఫీ పేమెంట్ చేయడానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి ఫీ పేమెంట్ చేసేసి మీరు ఫైనల్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేస్తే సరిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయొచ్చు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ దగ్గరే మనకి అడుగుతున్నారు చాలామంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి బేసిక్ స్టెప్స్ అన్ని కూడా క్లియర్గా చూసుకుంటూ ఆ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేయండి. అలాగే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా మరీ ఎక్కువగా ఏమీ లేదు, చాలా తక్కువే ఉంది అప్లికేషన్ ఫీజు. జనరల్ ఓబీసీ వాళ్ళు మాత్రమే 300 పే చేయాలి. మిగతా వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి వాళ్ళు కేవలం ₹100 అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అసిస్టెంట్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే మీకు 8 lakhs రూపీస్ సాలరీ ప్యాకేజ్, అంటే మీకు ఇయర్లీ ప్యాకేజ్ 8 lakhs అంటే మంత్లీ మీకు 68,000కి పైగా సాలరీ ఉంటుంది. ఎటువంటి డిగ్రీ పాస్ అయిన ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకే ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తున్నారు. మీకు డీటెయిల్డ్ వీడియో
వీడియోలో చెప్పాను. ఎలాంటి నెగెటివ్ విధానం కూడా లేదు. చాలా మంచి ఆపర్చునిటీ మీకు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.